హాఫ్ కలర్ పెట్టడం అంతే. ఓకేనా? చేద్దామా అందరం? ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఓకేనా? ఎగ్జాంపుల్ ఏంటంటే 2 7 4 బేస్ డెసిమల్లో తీసుకున్నాం. డెసిమల్లో తీసుకున్నాం. ఓకేనా? ఇప్పుడు దీని నుంచి మనం ఏం చేయాలి? బేసిక్గా బైనరీలో కన్వర్ట్ చేయాలి. అంతేగా? బైనరీలో కన్వర్ట్ చేద్దాం. చేయండి. ఎలా చేయాలి చెప్తాను చూడండి. ప్రతి దానికి కన్వర్షన్ ఎల్సిఎం బైనరీ అంటే ఎల్సిఎం ఏంటి? 2 బేస్ 2 గా చేయండి. 2 1 2 3 6 7 అవుట్పుట్ 0 2 6 12 2 8 16 రిమైండర్ 1 2 3 4 2 17 34 2 8 16 ఎప్పుడు కూడా మనం ఎలా తీసుకోవాలి? ఎల్సిఎం తీసుకున్న తర్వాత ఈ డైరెక్షన్ తీసుకోవాలి. అంతేగా? తీసుకో ఎలా వస్తుంది? 1 0 0 0 0 0 1 0 1 0 అంతేగా? ఎప్పుడు కూడా మనకి లీస్ట్ సిగ్నిఫికెంట్ బిట్ ఏ ఉంటుంది అంటే ఇటువైపు ఉన్న లీస్ట్ సిగ్నిఫికెంట్ బిట్. అలాగే ఇటువైపు మోస్ట్ సిగ్నిఫికెంట్ బిట్. ఓకే? ఎంఎస్బి అంటారు, లేకపోతే ఎల్ఎస్బి అంటారు. లీస్ట్ సిగ్నిఫికెంట్ బిట్ అండ్ మోస్ట్ సిగ్నిఫికెంట్ గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు నేను ఏదైనా సరే డెసిమల్ నెంబర్ మనకు బాగా తెలుసు. ఓకేనా? దాన్ని నేను బైనరీలో కన్వర్ట్ చేస్తాను. బైనరీలోకి ఎందుకు సింపుల్గా చేయొచ్చు? మనకి ఎవరు టూ బాగా తెలుసు కాబట్టి బైనరీలో కొంత కన్వర్షన్ చేయొచ్చు. దీని అంతటినీ ఇప్పుడు నేను ఈ విధంగా చేయాలి. అంతేనా? ఓకేనా? ఇప్పుడు నేను అసలు హెక్సాలోకి కన్వర్షన్ చేయాలి అంటే ఏం చేయాలి? ఆక్టాలో కన్వర్ట్ చేయాలంటే ఏం చేయాలి అని ఆలోచించాలి. చాలా సింపుల్ ఇది. ఓకేనా? ప్రస్తుతానికి నేను లేని వాళ్ళు వినాలి కాబట్టి హెక్సాలో ఫస్ట్ కన్వర్ట్ చేస్తాను. ఓకేనా? డెసిమల్ టు నేను బైనరీలో కన్వర్ట్ చేస్తాను. ఇప్పుడు నేను 16లో హెక్సాలోకి కన్వర్ట్ చేస్తాను. ఓకేనా? ఎలా చేస్తాను? ఎల్ఎస్బి దగ్గర స్టార్ట్ చేస్తే 4 ఇదొక 4. ఈ ముందు ఏమీ లేకపోతే నేనేం రాసుకుంటే ముందు 0 అలకేట్ చేస్తాను. ఎందుకంటే దేర్ ఇస్ నో వాల్యూ ఫర్ ఎంఎస్బిలో 0 పెట్టుకుంటే వాల్యూ ఇవ్వాలి. దీన్ని నేను ఈ విధంగా క్రియేట్ చేసాను. మళ్ళీ ఇది పక్కకు వచ్చింది. ఓకేనా? ఇది పక్కకు వచ్చింది. 0 0 1 0. ఓకేనా? అర్థమైందా? సో యాజ్ పర్ 8421 నామ్స్ ప్రకారంగా, ఓకేనా, 8421 ప్రకారంగా, ఓకేనా, ఒక 10 మినిట్స్ అక్కడ ఎంత వచ్చిందమ్మా నెంబర్? 0010 కదా. 0010 అంటే ఎంత వచ్చిందమ్మా? ఇక్కడ సమ్మేషన్ చేస్తే 1 × 0 0, 2 × 1 2, 4 × 0 0, 8 × 0 0. సో ఇదంతటి సమ్మేషన్ చేస్తే ఓన్లీ 2 వచ్చింది. అంతేనా? సో అంటే ఇది 2 అయినా కాదు. ఇది ఎంత వచ్చింది? 1. చూడండి 0 0 0 1. సో 1 × 1 1. మిగిలినన్నీ కూడా 0. ఏదైనా మనం ఎలాగైనా చూడొచ్చు. లేదు అని అనుకుంటే ఈ పర్టికులర్ ఉంది కదా, 2 పవర్ 0 × 1 ప్లస్ 2 పవర్ 1 × 0 ప్లస్ 2 పవర్ 2 × 0 ప్లస్ 2 పవర్ 3 × 0 ఇలా కూడా చేయొచ్చు. ఓకే? మళ్ళీ చెప్తాను చూడండి. ఇక్కడ సపోజ్ 1 1 0 1 అని వచ్చిందని అనుకున్న ఎగ్జాంపుల్ ఇది వేరు. ఓకే? ఈ పాత్ వేరు కనబడుతున్నాను. ఓకేనా? 1 1 0 1 అని వచ్చింది. ఓకేనా? దీని వాల్యూ 8421 కాకుండా వెయ్యాలి అని అంటే 2 పవర్ 0 × 1 ప్లస్ 2 పవర్ 1 × 0 ప్లస్ 2 పవర్ 2 × 1 ప్లస్ 2 పవర్ 3 × 1. ఓకేనా? 2 పవర్ 0 అంటే ఎంత? 1. 1 × 1 అంటే 1 ప్లస్ 2 పవర్ 1 అంటే 2 ×
ఇంటూ 0 0 ప్లస్ 2 పవర్ 12 4 ఇంటూ 1 అంతా 4 ప్లస్ 2 పవర్ 3 అంటే 8 ఇంటూ 1 8 8 ప్లస్ 4 అంతా 12 ప్లస్ 1 30 ఇందాక మనం ఒకటి అర్థం చేసాక పైన రాసింది ఆల్రెడీ చూడండి 13 అంటే 110 అంతేనా 1101 అంటే 13 వచ్చిందా లేదా ఇలాగైనా మనం సొల్యూషన్ చేయొచ్చు లేదు బై డిఫాల్ట్ గా 8421 మెథడ్ ద్వారా అయినా చేయొచ్చు 8421 ఎక్కడి నుంచి రాదు 2 పవర్ 0 ఈక్వల్ ఎంత 1 అయినా అందులో 1 పెట్టు 2 పవర్ 1 అంటే ఎంత 2 2 పవర్ 2 అంటే ఎంత 4 2 పవర్ 3 అంటే ఎంత 8 సరిపోయిందా అలాగే 8421 అనే కాన్సెప్ట్ సింప్లిఫైడ్ గా చెప్తాను క్లియర్ గా అందరికి ఇప్పుడు నేను హెక్సాలోకి కన్వర్షన్ చేశాను అదే ఆక్టాలోకి కన్వర్షన్ చేయడం అలాగా చాలా సింపుల్ ఓకే ఇక్కడ చూడండి నేను నాకు వచ్చిన నెంబర్ ఎంత 10001 001 అంతేనా ఇలా వచ్చింది ఓకేనా ఆక్టా అంటే ఎంత వచ్చింది 8 కదా 2 పవర్ 3 ఈజ్ ఈక్వల్ టు 8 అంటే ఇది 2 పవర్ 4 ఈజ్ ఈక్వల్ టు 16 హెక్సా అంటే 16 కాబట్టి 2 పవర్ 4 వచ్చింది ఇది ఆక్టా అంటే 2 పవర్ 3 అంటే 3 డిజిట్స్ ని LSB కింద తీసుకోవాలి ఈ పార్ట్ దాకా ఈ పార్ట్ దాకా ఓకేనా క్లియర్ అర్థమైందా మీకు